చేతితో కొట్టే దెబ్బ దేహానికి తగులుతుంది. అదే మనసుకి కొట్టే దెబ్బ మాత్రం ఎంత చేసినా ఏం చేసినా కానీ తగ్గదు. వాడుకున్నంతసేపు వాడుకొని అవసరాలన్నీ తీర్చుకొని దీని క్యారెక్టరే మంచిది కాదు, ఇది మనిషే మంచిది కాదు అని జీవితం మీద ట్యాగ్ వేసేస్తుంటారు. నువ్వు ఇంత ఈజీగా మోసం చేయగలిగావు అని అంటే ఎదుటి మనిషిని ఎంతలా నమ్మితే నువ్వు అంత ఈజీగా మోసం చేయగలిగావో అర్థం చేసుకో. మనల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కడే ఉండరు. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అంటారు కదా. వాళ్ళకి నచ్చినట్లు ఉన్నంత కాలం మనం మంచి వాళ్ళమే. అదే మనకు నచ్చినట్లు ఉన్నాము అని అనుకో ఇలాంటి మాటలే వస్తుంటాయి. మోసం చేసే వాళ్ళ గురించి అయితే ఏం మాట్లాడను, కానీ మోసపోయే వాళ్ళకైతే ఒకటి చెప్పగలుగుతాను. మనల్ని మోసం చేసినా మన జీవితం అంతటితో ఆగిపోదు. మన కోసం అద్భుతమైన జీవితం ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంకా మనకి మంచి చేశారు అనుకోవాలి, ఒక గుణపాఠం నేర్పించారు అనుకొని ముందుకి పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళగలగాలి. అంతే కదా, మీరేమంటారు? సర్లేండి, ఇక్కడ నేను దోసకాయ మిక్స్డ్ దాల్ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కాంబినేషన్ గా చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పప్పు ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకుని చికెన్ ఫ్రై వేసుకుని తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలియదు, ఇష్టంగా తినేస్తాము. ఇలాంటి కాంబినేషన్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పప్పులో వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ చికెన్ ఫ్రై కోసం వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ ఏవి కావాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. క్వాంటిటీ నేను ర్యాండమ్ గా వేస్తుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పైసెస్ లెవెల్ కానీ సాల్ట్ లెవెల్ కానీ వేసుకుంటుంటారు కదా. అలా మా స్పైసెస్ లెవెల్ బట్టి నేను అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను. వీడియో నచ్చింది కదా, అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అబ్బా.